ఇది తమలపాకు మొక్క అండి. చూడండి ఆకులు ఎంత పెద్దగా ఫ్రెష్గా ఉన్నాయో. ముందు రోజు వర్షం పడిందండి. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని కోరుకుంటూ వెల్కమ్ టు శ్రావణి వ్లాగ్స్. తమలపాకులు అయితే తెంపేశామండి. ఇక్కడ నాన్ననే సింధూరం తీసుకురమ్మంటే వెళ్ళి కొనుక్కొచ్చారు. మేము ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్తున్నామండి. ఈ తమలపాకుల మాల అంటే ఆంజనేయ స్వామి వారికి ఇష్టం కదా అని, ఎలాగో తమలపాకు చెట్టు ఉంది కదా అని ఇంకా ఆకులైతే తెంపామండి. ఈ సింధూరంతో శ్రీరామ అని రాస్తున్నామండి. కానీ సింధూరంలో కొంచెం ఆయిల్ కలిపి రాసాము. అసలు సరిగ్గా రావట్లేదండి సింధూరంతో రాస్తే. చాలా ఆకులపైన ట్రై చేసాము. ఒక్క ఆకుపైన కూడా ఎందుకు అసలు సరిగ్గా రాలేదండి. తమలపాకుల మాల తీసుకెళ్దాం, ఏం చేద్దాం అనుకుంటూ ఉండగా గంధంతో రాసి చూద్దామని గంధంలో కొంచెం లైట్గా వాటర్ కలిపైతే గంధంతో రాస్తున్నామండి. గంధంతో రాస్తే చాలా బాగా వచ్చిందండి సింధూరంతో కంటే కూడా. ఇంకా అన్ని గంధంతోనే రాసామండి. ఇయర్ బడ్స్ ఉంటాయి కదండి, వాటితో రాసామండి. గంధంతో అయితే చాలా బాగా వచ్చిందండి. పాపం నాన్న అయితే వెళ్ళి అడగగానే సింధూరం అయితే కొనుక్కొచ్చారు మార్నింగ్ వెళ్ళి. కానీ అసలు రాలేదండి సింధూరంతో అయితే. మా చెల్లి నేను ఇద్దరం రాస్తున్నామండి ఆకులపైన శ్రీరామ అని. మా పిల్లలు కూడా వచ్చారు, వాళ్ళు కూడా రాస్తామని. ఇక్కడ చూడండి, నేను ఇప్పుడు గంధంతో రాస్తున్నాను. గంధంతో అయితే చాలా బాగా వచ్చిందండి. ఇంకా సింధూరంతో రాసిన ఆకులైతే అన్నీ పక్కన పెట్టేశామండి. అసలు లెటర్స్ అవి ఏమీ కనిపించట్లేదు రాసినవి. ఇలా రాయాలంటే మాత్రం కొంచెం టైం పట్టిందండి. ఈ రాయడం అంతా ఒకెత్తండి. ఈ ఆకుల్ని మాలలాగా గుచ్చడం ఒకెత్తండి. ఎందుకంటే ఇవి చాలా డెలికేట్గా ఉంటాయి కదా ఆకులు. ఇంకా మా పిల్లలందరూ కూడా కొన్ని ఆకులపైన రాశారండి. ఇంట్లో చెట్టు ఉంది కాబట్టి ఆకులు వేస్ట్ అయినా కూడా మళ్ళీ వేరే ఫ్రెష్గా తీసుకొని వచ్చి మళ్ళీ రాసామండి. మేము ఇక్కడ ఈ ఆకులపైన రాస్తూ ఉంటే ఇక్కడ అమ్మ అయితే పూజ చేస్తున్నారండి, దీపం వెలిగిస్తుంది. మేమందరము వెళ్ళి హారతి తీసుకున్నాము. ఇదిగో చూడండి, గంధంతో రాస్తే ఇలా వచ్చాయి. ఇవి ఆరెంజ్ కలర్లో ఉన్నవి సింధూరంతో రాసినవండి. అవి అంతగా కనిపించట్లేదు శ్రీరామ అని రాస్తే. ఇంక ఇవన్నీ అయితే మా చెల్లె మాలలాగా గుచ్చేసిందండి. ఇంకా టెంపుల్కి వెళ్తున్నాం కాబట్టి శారీస్ కట్టుకుందాం అనుకున్నాము, మా చెల్లి ఉన్న నేను. నా ఎలాగో అక్కడ అమ్మ వాళ్ళ ఇంట్లో బీరువా ఉంది, కొన్ని శారీస్ అక్కడే ఉంటాయి. ఈ శారీ వర్క్ నేనే చేసుకున్నానండి, ఈ బ్లౌజ్ది. అప్పట్లో అయితే నేను శారీస్కి బ్లౌజెస్కి అవి అన్నీ చాలా వర్క్స్ చేసుకునేదానండి. ఇంకా ఈ మధ్యలో అయితే చేయట్లేదు. అప్పట్లో ఏది ట్రెండ్ ఉంటే ఆ వర్క్ బ్లౌజెస్కైనా శారీస్కైనా డ్రెస్సెస్కైనా కూడా శారీస్ తీసుకొని కుట్టించుకునే వాళ్ళమండి డ్రెస్సెస్ అవి. ఇదిగో ఇదే అండి నా బీరువా వైట్ సైడ్ ఉంది. ఇక్కడ ఇలాగ కొన్ని శారీస్ ఉంటాయి అమ్మ వాళ్ళ ఇంట్లో. ఇంకా మా చెల్లెమో ఈ ఎల్లో కలర్ శారీ కట్టుకుంటా అని తీసుకుంది. మా చెల్లివి నావి అమ్మవి అని ఏముండవండి. మేమైతే ఒకరి శారీస్ ఒకరము కట్టుకుంటాము. బ్లౌజెస్ అయితే ఎలాగో చాలా వర్క్ బ్లౌజెస్ ఉంటాయి కదండి, మ్యాచ్ అయిపోతూ ఉంటాయి. నేను హైదరాబాద్ వెళ్ళినప్పుడు మోస్ట్లీ మా చెల్లివే కట్టుకుంటూ ఉంటాను. ఒకరికొకరం అలాగా కట్టుకుంటూ ఉంటామండి శారీస్. ఇంకా మేమైతే రెడీ అయిపోయామండి టెంపుల్కి. వెదర్ అయితే చాలా చల్లగా ప్లజెంట్గా ఉందండి, చాలా బాగుంది. ఇక్కడైతే మా చెల్లి మెల్లగా మాలైతే కట్టేసిందండి. ఇంకా అందరం అయితే బయలుదేరామండి. మా నేబర్స్ కూడా వస్తామన్నారు.
వాళ్ళ కోసమైతే ఇంకా బయటకు వచ్చి వెయిట్ చేస్తున్నామండి. ఇంకా వాళ్ళందరూ వచ్చిన తర్వాత అయితే స్టార్ట్ అయిపోయామండి. ఇక్కడ టెంపుల్ దగ్గర రావి చెట్టు ఉందండి. రావి చెట్టు కింద ఇలాగ జంట నాగులు ఉన్నాయి. ఇక్కడైతే దీపం వెలిగించుకోవచ్చండి. మనము అగరబత్తులు అవన్నీ వెలిగించేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మనం తెచ్చిన కొబ్బరికాయ కూడా ఇంకా ఇక్కడే కొట్టాలండి. ఇంకా మేము అమ్మ, నేను, చెల్లి అందరం అయితే ఇక్కడే పసుపు కుంకుమ అవి వేసి కొబ్బరికాయ అగరబత్తులు అన్నీ ఇక్కడే సమర్పించేస్తున్నామండి. ఈ టెంపుల్ అయితే అమ్మ వాళ్ళ ఇంటికి కొంచెం దూరంలో ఉంటుందండి, కానీ చాలా బాగుంటుందండి టెంపుల్ అయితే. అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు ఎప్పుడు వెళ్ళాం, కానీ ఎప్పుడైనా వెళ్తామండి. ఈ రావి చెట్టు పక్కనే ముందుకి గోడ ఉందండి. ఇంకా కొంచెం ఇక్కడైతే ప్లేస్ కొంచెం కంజెస్టెడ్గానే ఉంటుందండి. 1 by 1 వచ్చి ఇంకా దేవుడికి కొబ్బరికాయ కొట్టి పసుపు కుంకుమాలు వేయాలి. ఇంకా చాలా క్రౌడ్ అయితే ఇబ్బంది అవుతుందండి. ఇంకా మేము వెళ్ళినప్పుడు ఎక్కువ రష్ లేదు కాబట్టి పర్వాలేదండి. మా చెల్లి వాళ్ళ పాప అమ్మాయి అగరవత్తులు వెలిగిస్తుందంట, చెప్తే వినట్లేదు. ఇంకా సరే అని మా చెల్లి పాపతో వెలిగిస్తుంది. ముందు రోజు వర్షం పడింది కదండి, కొంచెం వాటర్ ఉన్నాయి అక్కడక్కడ అయితే కొంచెం బురదగా కూడా ఉంది. ఇక్కడ మా చెల్లి వాళ్ళ పాపతో అగరవత్తులు వెలిగించిన తర్వాత ఇంకా వాళ్ళది అయిపోయిన తర్వాత నెక్స్ట్ నేను వెళ్ళానండి కొబ్బరికాయ కొట్టడానికి. అదేంటో అండి, నేను ఎప్పుడు టెంకాయ కొట్టినా కూడా నాకు అసలు ఒక్క దెబ్బలో అయితే పగలదండి ఆ కొబ్బరికాయ. ఇంకా మేము అందరం కొబ్బరికాయలు కొట్టిన తర్వాత ప్రదక్షిణలు చేసామండి. ప్రదక్షిణలు చేసిన తర్వాత ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకొని హారతి తీసుకొని తీర్థం ప్రసాదం తీసుకొని కూర్చున్నామండి. ఇంకా రోజు వెదర్ కొంచెం క్లౌడీగా ఉండటం వల్ల మాకైతే చాలా ప్లెజెంట్గా చాలా హ్యాపీగా ఉందండి. అసలు ఎండ లేదు. టెంపుల్లో కూర్చుంటే చాలా ప్రశాంతంగా చాలా బాగుంటుంది కదండి. ఇంకా మేమైతే స్వామివారిని మళ్ళీ ఒకసారి చూసి దండం పెట్టుకొని ఇంకా రిటర్న్ ఇంటికైతే బయలుదేరామండి. మేము తీసుకెళ్ళిన మాలైతే స్వామివారి పాదాల దగ్గర ఉంచారండి పంతులు గారు. ఆల్రెడీ స్వామివారికి అలంకరణ అంతా అయిపోయింది. ఇక్కడ రావి చెట్టు ఉంది కదండి, ఇందాక కొబ్బరికాయలు కొట్టిన దగ్గర. ఈ రావి చెట్టుకు చూడండి ఎన్ని ముడుపులు ఉన్నాయో. కోరికలు కానీ దోషాలు కానీ ఉంటే ఇలాగ పూజ చేసి ముడుపు కడతారండి. పంతులు గారు పూజ చేయిస్తారు. ఇంకా మేమైతే రిటర్న్ బయలుదేరామండి. అక్కడ టెంపుల్ దగ్గర ముందు ఈ చెట్లు ఉన్నాయి. ఇంకా మా చెల్లి వాళ్ళ అమ్మాయిను మా అమ్మాయి ఇద్దరు ఆకులు తెంపుకుంటున్నారండి, వాటితో ఆడతారంట. ఇంకా మేమైతే ఇంటికి వచ్చేసి లంచ్ చేసేసి అయితే రెడీ అయిపోయామండి. మేము మా మేనత్త వాళ్ళ ఇంటికి వెళ్తున్నామండి. సమ్మర్ హాలిడేస్ కదా అని రమ్మని ఫోన్లు చేస్తున్నారు. ఇంకా ఆ రోజైతే వెదర్ చల్లగా కూడా ఉంది కదా అని అయితే బయలుదేరామండి. ఇంకా మేము ఒక బస్ ఎక్కి దిగాము. తర్వాత ఫుల్ వర్షం పడుతుందండి. ఇంకా ఆ రోజు కూడా వెదర్ అంతా క్లౌడీగా ఉంది కదా, మేమైతే వర్షంలోనే జర్నీ చేసామండి. ఒక బస్సులో ఫుల్ రష్ ఉంది, కానీ నెక్స్ట్ ఎక్కిన బస్సులో అయితే అసలు రష్ లేదండి. చాలా ప్రశాంతంగా హ్యాపీగా జర్నీ చేసామండి. మాకు ఈ జర్నీలో అంతా వర్షమే అండి.
చాలా చల్లగా హాయిగా అయితే ప్రశాంతంగా అయితే వెళ్ళామండి. ఇంకా మేము వెళ్ళేసరికి అయితే నైట్ అయిందండి. మా మేనత్త వాళ్ళ ఇంటికి వచ్చేసాము. ఇక్కడ ఈ ఎల్లో కలర్ శారీలో ఉన్నామే మా చిన్న మేనత్త అండి. అక్కడ లోపల కిచెన్లో వంట చేస్తున్న ఆవిడ మా రెండో మేనత్త అండి. ఇంకా మేము వెళ్ళిన రోజు వాళ్ళు భక్షాలు చేస్తున్నారండి. ఇంకా మేమైతే కబుర్లు చెప్పుకుంటూ భక్షాలు అయితే తినేసామండి. ఓకే అండి, మరి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను.